Hallelujah. 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 చెప్పండి హృదయపూర్వకంగా హృదయాంతరంగము నుండి గట్టిగా చెప్పండి ప్రభునామాన్ని మెరుగుపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. Holy, holy. Hallelujah. Thank you, Jesus. Thank you. Hallelujah. 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 Glory, 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 glory. పరిశుద్ధాత్మ దేవుని సంచారము నీ మీద, నీ కుటుంబం మీద ఆయన ఆత్మాభిషేకము నిత్యము నిలుచునుగాక. కృప కలుగునుగాక. కృపలో విస్తరించునుగాక. మేడగదిలో 120 మంది మీద ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి అభిషేకించినట్లుగా నీతో నీ కుటుంబాన్ని అభిషేకించునుగాక. బలపరిచునుగాక. స్థిరపరిచునుగాక. ఎవరెత్తి నడిపించునుగాక.
మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తోత్రములు కలుగును గాక. మమ్మలను సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు వందనాలయ్యా. మీ కృపలో బలపరిచి నడిపిస్తున్నందుకై స్తోత్రమయ్యా. మీ సన్నిధి కాంతి తోడుగా ఉండును గాక, మమ్మల్ని ఆదరించును గాక. పరిశుద్ధాత్మ ద్వారా మీ ఆదరణ కొరకు వేచి ఉన్నామయ్యా, మీ కృప కొరకు వేచి ఉన్నామయ్యా. ప్రతి దుఃఖము సంతోషముగా మార్చబడును గాక. ప్రతి దాదాపు హృదయము యేసు క్రీస్తు వారి నామములో విడుదల పొందును గాక. సమాధానము కలుగును గాక, నెమ్మది కలుగును గాక, కృపలో వర్ధులును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి మాకు తోడుగా ఉంది. ప్రత్యేకంగా సహవాసాన్ని మీరు ఇచ్చినటువంటి ప్రభావి గుణదాక్షుడా అమ్మగారు మీకు ఆశీర్వదించండి, బలపరచండి, ఇంకనూ బలపరచండి, ఇంకనూ ఆరోగ్యం ఇవ్వండి, ఇంకనూ రెట్టింపు మరొక కలుగురుగా కనపడుతున్నాం. కుమారుడు దేవదాసు మమతాని సంఘమును బిడ్డలను అందరినీ మీరు ఆశీర్వదించండి. చుట్టుపక్కల ప్రతి వారు ఆశీర్వదించబడుదురుగా, ప్రతి వారు ఆశీర్వదించబడుదురుగా. మీరే నిజ దేవుడిని తెలుసుకుందురుగా, మీ సన్నిధికి వచ్చుదురుగా. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ కృపతో వారిని ఆదరించండి. వారు పడుతున్న బాధల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల దాయిచేయండి. పరిపూర్ణమైన మీ కృప కలుగునుగాక అనుకోండి. యేసు క్రీస్తు వారి నామమున అడిగిన ప్రతి మనవిని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దయతో కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హృదయపూర్వకంగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ప్రభు గొప్పవాడు. ఆయన తన కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ప్రభు తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన ఆత్మ కార్యము ఆయన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. తన బిడ్డలమైన మనలను ఆదరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆయన మనల్ని చేయి విడిచేవాడు కాదు. తల్లి చేయి విడిచిన, తండ్రి చేయి విడిచిన, చేయి విడివైనటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అమ్మగారు, దైవజనులు దేవదాస్ గారికి, కుటుంబానికి, మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రభు గొప్ప మహిమను మన మీద కుమ్మరించబోతున్నాడు. ఆమేన్. ప్రభు తన మహిమను కుమ్మరించబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఆయన మహిమ సన్నిధి మనందరి మీద ఉంది. హల్లెలూయా. మేము వస్తుంటే కోదాడంతా వర్షం, ఇక్కడ వర్షం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయన మహిమ ఉన్నది కాబట్టి దేవుడి మంచి వాతావరణం, ఎండ లేదు, వాన లేదు, చల్లటి వాతావరణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఆరాధన అయిపోయిన దాకా వర్షం రాదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7:3. హల్లెలూయా. చదవండి ఎవరైనా. సమూయేలు
ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఏమంటున్నాడు? యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి. విగ్రహారాధన అనేది ఇండియాలో కాదు, ఇశ్రాయేల్ స్టార్ట్ చేశారు. ఇక్కడ వాటి గురించి నేను మాట్లాడలా. ఏం చేస్తున్నారు ప్రజలు? దేవుని వైపు కాకుండా ఎవరి వైపు తిరిగారు? అన్య దేవతల వైపు తిరిగి తమ జీవితాలను వాటికి అర్పించుకొని జీవిస్తున్నటువంటి ప్రజలతోటి ప్రవక్త అయినటువంటి సమూయేలు మాట్లాడుతూ, మీరు యెహోవా తట్టు తిరిగిన ఎడల. ఎవరితోటి తిరగాలి? ఎటుతోటి తిరుగుతున్నారు? ఎవరి వైపు తిరుగుతున్నారు? ఏం చేస్తున్నారు? సృష్టి వైపు తిరుగుతున్నారు, సృష్టికర్త వైపు తిరగటం లేదు. ఇశ్రాయేలు ప్రజలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యం ఏమిటంటే, వాళ్ళని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరిచిపోయి, దేవుని చిత్తానుసారంగా కాకుండా వ్యర్థమైనటువంటి అన్య జనులను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాటి వైపు తిరిగి వాటిని పూజిస్తూ ఉన్నప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే ఆత్మ దేవుడు తన అభిషేకమును అనుగ్రహించి తన ఆత్మ చేత మన హృదయాలను, మన మనసులను తెరిచి మనకి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఏం కావాలి మనకి? ప్రశాంతమైనటువంటి జీవితం కావాలి. యేసు ప్రభువారు ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆవిడ గురించి మనకు జీవితం గురించి మనకు అనవసరం, కానీ ఆవిడతో ఒక మాట అన్నారు ఆయన. యేసు ప్రభువారు ఏమన్నారంటే, సమాధానము గలదానవై పొమ్ము, సమాధానము గలదానవై పొమ్ము అన్నారు. అంటే ఆవిడకేం లేదు? సమాధానం లేదు, నెమ్మది లేదు, మానసిక ప్రశాంతత లేదు. జీవితంలో ఆవిడ అన్ని అనుభవించింది, అన్ని రకాలుగా అనుభవించిన కానీ మానసిక ప్రశాంతత లేక బ్రతుకుతూ ఉన్నప్పుడు సమాధానము గలదానం వైపోమని చెప్పన్నాడు. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే వెళ్ళలా, ఆయనను వెంబడించింది. ఆమేన్. నాకు ఎంత జరిగిపోయింది, మేలు జరిగింది, సమాధానం వచ్చేసింది అని చెప్పి యేసు ప్రభువారిని మరిచిపోయాడు ఆవిడ. ఆ మాట చెప్పినటువంటి ఆ క్షణంలోనే సమాధానం వచ్చింది ఆవిడకి. వెంటనే ఆయన వైపు తిరిగింది, అంటే ఆయన మార్గంలో నడవడానికి తీర్మానం చేసుకుంది. ఆశీర్వాదం వచ్చేసింది. అమ్మగారు ప్రార్థన చేశారు, అయ్యగారు ప్రార్థన చేశారు, ఆశీర్వాదం వచ్చేసింది. చాలు, ఇంకా ఇది కాదు జీవితం. ఏ దేవుని నామములో ప్రార్థన చేశారు ఆ దేవుని వైపు తిరగాలి. ఏ దేవుడైతే సమాధానం ఇచ్చాడో ఆ సమాధానం ఇచ్చిన దేవునితో కలిసి నడవాలి. ఆమేన్. అది జీవితం. ఇచ్చిన తర్వాత మర్చిపోయి దేనితో నడిస్తే, ఇర్మియా గ్రంథము 6:16, మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గం ఏదని తెలుసుకొని అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏం కావాలి? నెమ్మది. సమాధానం. మొట్టమొదటిగా సమాధానం, రెండవదిగా నెమ్మది. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనమునుట దేనికి? అది ఏం చేయగలవు నువ్వు? పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, మనశ్శాంతి కొనుక్కోగలవా? పెద్ద బెడ్ కొనుక్కోవచ్చు, నిద్ర కొనుక్కోగలవా? నిద్ర రాక నిద్ర టాబ్లెట్లు వేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? ప్రశాంతమైనటువంటి నిద్ర ఇస్తున్నాడు, జీవితం ఇస్తున్నాడు. ఆ జీవితంలో అనుభవించడానికి కావలసిన ఆరోగ్యం ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్పింది. ఎంత
అంటే అమ్మగారు ప్రార్థన చేశారు, దేవుడు ఆవిడికి ఆ రక్తములో అనగా యేసు క్రీస్తు వారి రక్తములో ఎంత శక్తి ఉన్నదంటే, హల్లెలూయా చెప్పండి, యేసు రక్తం చేయండి చెప్పండి. యేసు రక్తం జయము 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 ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా ఆ రక్తములో జయం ఉన్నది, ఆ రక్తములో ఆశీర్వాదం ఉన్నది, ఆ రక్తములో నెమ్మది ఉన్నది, ఆ రక్తములో సంతోషం ఉన్నది, ఆ రక్తములో సమాధానం ఉన్నది. హల్లెలూయా. ఆ సమాధానం కలిగినటువంటి జీవితాన్ని మళ్ళా దేవుడు ఆ సహోదరికి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. డాక్టర్లు మొన్న ఒక వ్యక్తికి ఆ నడుము ఆపరేషన్ జరిగింది. స్కానింగ్ లో నడుము నరాలు మొత్తం చిట్లు పోయినాయి. నువ్వు నడుము మేము ఆపరేషన్ చేసిన తర్వాత ఆ నడుము వస్తో రాదు కూడా మాకు తెలియదు అన్నారు. ప్రార్థన చేసి నాకు ఫోన్ చేశాడు, ప్రార్థన చేశాం. మన నైట్ వాళ్ళ దగ్గర పోయారు. దేవుడు నాకు చెప్తున్నాడు, ఆ నరాలకి ఏమీ కాలేదు, ఏమీ కాలేదు. నరాలు ఏమో స్కానింగ్ లో చిట్లు పోయినట్టు చూపిస్తున్నాయి. ఆ నరాలన్నిటినీ కూడా దేవుడు బాగు చేయబోతున్నాడమ్మా. ఆ నరాలన్నీ బాగు చేసిన వాళ్ళు ఆపరేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు సరైనటువంటి డాక్టర్లు కావాలని ప్రార్థన చేస్తాం. నిజమే, అదే దొంగ డాక్టర్లోకి వెళ్ళింటే అన్ని చిట్లు పోయి నీకు ఎంత అవుతుంది అంత అవుతుంది భయపెట్టేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్లు అన్నారు, ఇది ఎలా జరిగిందో మాకు అర్థం కావట్లేదు, ఏ నరాలో చిట్లు పోయి లేవు అన్న. కొంచెం కండ పెరిగిందా, కండ తీసేస్తున్నాం అంతే అన్న. నడుము ఆపరేషన్ జరిగిన వాళ్ళు పక్కన ఒక ముగ్గురు ఉన్నారంట. 40 రోజులు 30 రోజులు 10 రోజులు అయింది, లేగలేదు వాళ్ళు. 2వ రోజు లేచి కూర్చున్నాడు. ఏం జరిగిందంటే మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచేవాడు దేవుడు, జాన్సన్ కాదు, జాన్సన్ వల్ల ఏం కాదు. జాన్సన్ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి స్వస్థపరిచి ఆరోగ్యం ఇస్తాడు. అలాగే అమ్మగారు ప్రార్థన చేశారు, ఆ సహోదరికి షుగర్ లేదన్నారు. ఆమె 2009వ సంవత్సరంలో ఒక ఇంజనీర్ ఫ్యామిలీకి ప్రార్థన చేస్తే చిన్న పిల్లలతో సహా షుగర్ ఉంది. ఇట్లా అమ్మాయి ఇట్లా నువ్వు కూడా రా ప్లస్ ఇదా ఇంత పిల్లలు వాళ్ళకి షుగర్ ఉంది. ఇంత పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఆడపిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకు కూడా షుగర్ వచ్చేసి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ అన్యులు, వాళ్ళు క్రైస్తవులు కూడా కాదు, ఏదో ప్రభు కోసం వాళ్ళు ఇచ్చేశారు. షుగర్ మాత్రం తీసేసారు. 4 సార్లు చెక్ చేసుకున్నారు నెలలో. వాళ్ళు షుగర్ లేనే లేదు వాళ్ళకి. అసలు దేవుడు కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు చేస్తాడు. అర్థమవుతుందా? ఆ అద్భుతాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆమె ఎప్పుడైనా అమ్మగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు తగ్గితే తగ్గిందిలే, లేకపోతే లేదు అమ్మగారు అలా రావద్దు. ఇది తగ్గుతుంది, ఇది దేవుడు తగ్గిస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు, నేను దైవజనుల దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయించుకోవాలి అంతే. ఆ నమ్మకంతో రండి మీరు. ఆమె కూర్చోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు సమూయేలు? 7వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 7:3 చూడండి. యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. సేవించడం అంటే ఏమిటి? అర్థమైంది మీకు ఎవరికైనా? సేవించడం అంటే ఏంటి? ఆరాధించడం, హృదయాన్ని ఆయనకు అప్పచెప్పుకోవడం, ఆయన మాట మీద నమ్మకం ఉంచడం, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకోవడం. నేనేమీ కాదు ప్రభువా, నేను నిన్నే సేవిస్తానంటే నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? నిజంగా ప్రేమిస్తున్నామా? ఒకసారి చెక్ చేసుకుంటే, మన హృదయాన్ని చెక్ చేసుకుంటే నిజంగా మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? మన హృదయంలో ప్రభు ప్రేమ ఉన్నదా? మనం దేవుడిని ప్రేమిస్తున్నామని ఎలా తెలుస్తుంది? నీ పొరుగువాడికి ద్రోహం చేయకుండా ఉండడం అదే దేవుడిని ప్రేమించడం. నీ పొరుగువాడికి నీళ్లు లేకపోతే దాని 1 గ్లాసు చన్నీళ్ళు దేవుడిని ప్రేమించడం. ఎవడన్నా చెరసాల్లో ఉన్నాడు నీకు తెలిసినోడు వెళ్ళి పరామర్శించడం దేవుని ప్రేమించడం. ఎవడ ఆకలిగానే ఉన్నాడు ఒక ముద్ద పెట్టడం. మనం బిర్యానీ తింటున్నాం, కనీసం వాడికి రైస్ అన్నా పెట్టాలి. మన ఇంటికి ఎవడు అడుగునేవాడు వచ్చాడు, ఏ అప్పుడు ఏం లేదు
ఇది కాదు, నీకున్న దాంట్లో పెట్టు. నీ దగ్గర లేకపోతే అతనికి దొరకాలి, ఎక్కడో చోట అతనికి భోజనం దొరకాలని ప్రార్థన చేయాలి. దేవుడు ప్రేమించడం. నేను బాగున్నా, నా కడుపు నిండింది, ఇది కాదు. మన కడుపు నింపుతున్నాడు. లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. భోజనం లేక సేవకులు మలమలలాడిపోతున్నారు. నేను ఉత్తరాఖండ్ వెళ్ళాను, హరిద్వార్, ఋషికేశ్, గయా. అక్కడి నుంచే వచ్చాను మొన్న. 5 రోజులైంది. ఆహారం లేదు సేవకులకి, మాడిపోతున్నారు. అయినా కూడా కన్నీళ్లు కార్చి అలాగే ప్రార్థన చేస్తున్నారు. 3 నెలలు అడ్డుకట్టలేదు ఆయన. ఇంట్లో భోజనం లేదు, భార్య, ఒక కుమారుడు అలాగే మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళెవరో నాకు తెలియదు. దేవుడు పలానా చోట సేవకున్నాడు వాళ్ళమన్నాడు. వెళ్ళి చూస్తే పరిస్థితి భయంకరంగా ఉంది. ఈ లోపు నాకు తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చాడు. ఏం లేదు, ఒంటరిగా తిరుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వచ్చే కృపనిచ్చాడు దేవుడు. మనం కాదు, మనం తింటం కాదు, మనం బ్రతకటం కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మనలాగా జనాలు కూడా ఆశీర్వదించబడాలని, మనలాగా రక్షణ పొందుకోవాలని. రక్షణ ఎంతమంది పొందుకున్నారు ఇక్కడ? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? ఆమేన్, హల్లెలూయా. 90% తీసుకున్నారు ఇక ఆదివారం, ఇంకా బ్లెస్సింగ్. ఆమేన్. 7వ వారం అర్థమైందా? 7వ తారీఖు పునరుద్ధాన ఆదివారం వచ్చింది. ప్రభు బల్ల ఉంది. దీనిలో పాల్గొనే వాళ్ళు ఎంతమంది? అది నేను అడిగేది ప్రశ్న. ఆదివారమే, కానీ దీంట్లో పాల్గొంటూ క్రీస్తు యొక్క శరీరంలో రక్తం లేకపోతే కపటమైన దేవా, కపటమైన పదవుల నుండి వచ్చినది కాదు నాకు ప్రార్థన అంటాడు దావీదు. కపటమైన పదవుల నుండి ప్రార్థన రాకూడదు. కపటం ఉండకూడదు హృదయంలో. కపటం కలిగి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. హల్లెలూయా. దావీదు సౌలుని క్షమిస్తూనే ఉన్నాడు. సౌలు దాడి చేస్తూనే ఉన్నాడు, దావీదు క్షమిస్తూనే ఉన్నాడు. అది ఎంతమందికి ఉంటుంది ఆ హృదయం? వాళ్ళని ప్రేమిస్తాం. ప్రభుని ప్రేమిస్తే మనల్ని ప్రేమించినట్లే. ప్రభుని ప్రేమించడం అంటే, ప్రభుని ప్రేమించడం అంటే ఐ లవ్ యూ లార్డ్ అని చెప్పి ఆకాశం వైపు చేతులు చెప్పి చూపించడం కాదు. ఆయన స్వరూపంగా ఉన్నటువంటి మనుషులను ద సేమ్ వే చేయగలగాలి. దేవునికి స్తోత్రం. మీరు నా తట్టు తిరిగిన ఎడల అంటున్నాడు సమయాలు అక్కడ. మీరు అన్య దేవతల తట్టు కాక చేస్తాడు వాళ్ళని. బైబిల్లో వాక్యం ఉంది కదా, నువ్వు అప్పిచ్చువాడుగా ఉంది కానీ అప్పు చేయవాలి. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఎవరో తెలుసా? యూదులు. అర్థమవుతుందా మీకు? ప్రపంచానికి అప్పిస్తావు కానీ అప్పు చేయవు అన్నారు. ప్రపంచానికి అప్పిస్తారు. ఈ రాజకీయ నాయకులు మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అయ్యా అప్పు కావాలయ్యా, ఎవడైనా వాడు ప్రపంచంలో ఏ దేశం వాడైనా వెళ్ళి అంతే. ఇక అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు ఏది తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు ఒక్కరోజు వేసుకుంటేనే చెమట కంపు కొడతాయి మనకి. 40 సంవత్సరాలు అసలు ఆలోచన చేయండి మీరు. 40 సంవత్సరాలు ఏ విధంగా దేవుడు వాళ్ళని తన అరచేతుల మీద ఎత్తుకుని కాపాడని. ఏమీ లేవు. దేవుని కాపుదల ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన తట్టు తిరిగితే, ఆయన వైపు చూస్తే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఆమేన్. వెలుగు కలుగుతుంది. చీకటి నుంచి విడుదల కలుగుతుంది. ఆమేన్. చీకటి అంటే సైతాను గారి చీకటి. సైతాను గారి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన మనుషులకు విడుదల చేస్తాడు దేవుడు. ఆమేన్. దేశము తట్టును, నీవు కోరుకున్న పట్టణము తట్టును, నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును, నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఎవరికి లేదు. అది లోక సంబంధమైన జ్ఞానం. దానియేలుకి ఇచ్చిన జ్ఞానం 2, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది, లోక సంబంధమైన జ్ఞానం ఉంది. సొలొమోను ఒక్క జ్ఞానాన్ని అడిగాడు.
ఈ ప్రజలను పరిపాలించే జ్ఞానం కావాలన్నాడు, కానీ ఆత్మ జ్ఞానం కావాలని అడగలేదు. సొలొమోను జ్ఞానం గురించే మాట్లాడతారు చాలా మంది. సొలొమోను అగ్ని ఇవన్నీ చేయటానికి ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలని అడిగి ఆ జ్ఞానాన్ని పొందుకుని ఆ పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నివసించడానికి చాలా మంది అడగలేరు. మనసు రాదు, ఆలోచనే రాదు. ఎప్పుడు చూసినా అది కావాలి, ఇది కావాలి, ఏదో కావాలి, నీవే కావాలని అడగలవా? అడగంటే ఇచ్చాడు. అటువంటి జ్ఞానాన్ని అడగగలిగితే ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు, నువ్వు రాజు అవుతావు. రాజు దగ్గరికి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఇప్పుడు దానియేలు చంపుతానన్నారు, చంపుకుని నా దేవుడు నన్ను కాపాడుతాడు, నీ ఇష్టం వచ్చి చేసుకో అని నా దేవుడు నేను ప్రార్థన చేసుకుంటా, నీ చేతలేదు నువ్వు చేసుకో అన్నాడు. అని అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. ఆ రాజు వచ్చి దానియేలుకు లొంగి అడిగాడు, దానియేలు రాజుకు లొంగలేదు. రాజు వచ్చి ఇతని ఒక దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని కనుగొనగలమా అన్నాడు. గాని రాజు జ్ఞానం చేత, రాజు నీ జ్ఞానం నాకు ఇవ్వని చెప్పి దానియేలు అడగల. దానియేలుకి ఇచ్చే జ్ఞానం దేవుని దగ్గర ఉందని. దానియేలు సిచ్యువేషన్ ఏంటంటే బానిస పోతు. ఎందుకు మమ్మల్ని బానిసలు చేశాడు దేవుడు? ఎందుకు వచ్చిన దేవుడు అని అనుకోలేదు దానియేలు. ఈ బానిస సంఖ్యలను పెట్టగలిగిన వాడు, ఈ బానిసత్వం నుంచి విడిపించగలిగిన వాడు ఆయనని చెప్పి ఆయన వైపు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను? నువ్వంటే నువ్వు కాదు, మీ అందరూ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా? ఎంత టైం దేవునితో గడుపుతున్నారు? మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ఎవరికి చెప్పక్కర్లా. మీ ఆశీర్వాదం కొరకు, మీ సమాధానం కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు నీవు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే సైతానిగాడు వస్తాడు. సైతానిగాడు వచ్చి నిన్ను పట్టుకోవడానికి నీవు వెలుగుగా ఉండాలి, కానీ చీకటిగా మారకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు చూడు, ఈ జనులు ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఎవరంటున్నారు ఈ మాట? షేబా దేశపు రాణి మాట్లాడుతుంది. సొలొమోన్ని వేధించడానికి వచ్చింది, శోధించడానికి వచ్చింది. నా సంపద చూడని చెప్పి యుద్ధంతో తెచ్చింది. నీ సంపద కావాలి, నీకు డబల్ ఇస్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు సొలొమోన్. ఆమె అంది, నేను విన్నది ఇంతే, కొంచెమే. నీ దగ్గర ఉన్న నీ జ్ఞానము, నీ సేవకులు భాగ్యవంతులు వాళ్ళు. నీ జ్ఞానాన్ని ఎదిరించగలిగిన వాడు ఈ భూమండలం మీద ఎవ్వరూ లేరు. ఒకటే మాట చెప్పింది చూడండి ఒకసారి. 5వ వచనం, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములు. రాజు కూర్చుండే సింహాసనం కాదు, సేవకుల సింహాసనాలు చూసేవారు. ఆవిడికి మన భాషలో చెప్పాలంటే పిచ్చెక్కింది. మన భాషలో చెప్పాలంటే ఏంటిది అసలు? ఇది ఎలా వచ్చింది? ఎంతటి ఘనత ఇతనికి ఎలా వచ్చిందంటే ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానం, ఆ దేవునికి అప్పగించుకున్నటువంటి స్థితి. ఆ దేవుని వైపు సొలొమోను తిరిగి ఆ దేవుణ్ణి సేవించడం చూసి ఆశ్చర్యపోయింది. దేవునికి ఇష్టం. దేవుని విలువ ఎప్పుడు తెలుస్తుందంటే దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దాన్ని నిలబెట్టుకుని ఆ దేవునికి నిన్ను అప్పగించుకున్నప్పుడు నీ స్థితిని చూపిస్తాడు దేవుడు. నీకెవరో చూపిస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఉద్యోగాల వైపు, వాళ్ళ స్థితుల వైపు, భారతదేశంలో ఉన్న జబ్బు ఏంటంటే వాళ్ళ కులం వైపు చూసుకుని మా జీవితాలు ఇంతే,
మా బ్రతుకులు ఇంతే అని ఫిక్స్ అయిపోయి ఎక్కడే ఉంటారు. ఆ జీవితాలను మార్చగలిగిన వాడు ఉన్నాడని, ఆ జీవితాలను ఆశీర్వదించేవాడు ఉన్నాడని ఆలోచన చేయరు. బాబు కూర్చో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాలను మారుస్తాడు దేవుడు. మార్చడానికి మనం సిద్ధంగా ఉంటాం. సమాధానం గలదానం వైపు పొమ్మంటే పోయింది ఆవిడ. మార్చుకుంది జీవితాన్ని, ఆలోచించింది. ఈయన తప్ప ఇంకెక్కడ సమాధానం ఉంది? ఎంతమంది నన్ను కొట్టడానికి వచ్చారు, వేళల్లో సమాధానం ఉందా? ఎంతమంది నన్ను విమర్శిస్తున్నారు, వేళల్లో సమాధానం ఉందా? వేళ్ల నుంచి నన్ను కాపాడిన ఈయన కంటే సమాధాన పరిచేవాడు ఎవడలేడు అని యేసును వెంబడించింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు దగ్గర ఎక్కడ నీకు సమాధానం తప్ప ఎక్కడ నీకు సమాధానం దొరకదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 8వ అధ్యాయం. హల్లెలూయా. అదే 8వ అధ్యాయం 56వ వచనం చూడండి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి స్తోత్రం చెప్తున్నాడు సొలొమోను? నేను రాజుని, నాకు జ్ఞానం ఇచ్చింది, నాకు స్తోత్రం కలుగునుగాక అంటలేదు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. 3వ వచనం 10వ అధ్యాయం 3వ వచనం. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పెను. షెబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును. ఆమేన్. అటువంటి మందిరం కట్టబడుతుంది పక్కన. ఆమేన్. హల్లెలూయా. ప్రశాంతంగా దేవుని ఆరాధించుకోవచ్చు. ఏం డిస్టర్బెన్స్ లేదు. తొందరలో అయిపోవాలని ప్రార్థన చేయండి. అయిపోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, చెప్పాలి. పట్టుకుని కూర్చున్నారు అనుకో, అర్థమైందా? దేవుడు నాకు నిన్న మాట చెప్పాడు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడికి వచ్చేంత వరకు దేవదాస్ గారు మీ దైవజనుడు అనుకున్నాడు, అదే నేను తెచ్చుకుంటున్నా అనుకున్నాను. ఇది నీకే అన్నా, దేవుడు అమ్మన్నాడు అంతే. ఆమేన్. అది ఎంతైనా అవన్నీ అనవసరం. అర్థమవుతుందా? దేవుడు నాకు చెప్పాడంటే నేను చేస్తాను వెంటనే. దేవుడు మీ హృదయంలో భారం పెడితే మీ గుప్పిళ్ళు విప్పండి, మీరు ఆశీర్వదించబడతారు. దేవుడికి ఇచ్చి ఎవడు లేమికి వెళ్ళినవాడు లేడు. 100% చెప్తున్నాను నేను. 18 ఎకరాల పొలం, అర్థమైందా? అమ్మేమన్నాడు దేవుడు, అమ్మేశాను. మా నాయన అమ్మేసింది. ఇచ్చిన వారం రోజులకి అమ్మేశాం. దాదాపుగా అనేక చోట్ల మందిరాలు నిర్మించబడ్డాయి. సొంత ఇల్లు ఇప్పటి వరకు కట్టుకోలే నేను. అర్థమవుతుందా? ఇల్లు కట్టుకోవద్దని కాదు, నేను దైవజనుడిని, నాలాగా ఉండొద్దు. మీరు చక్కగా ఇల్లు కట్టుకోండి, హాయిగా ఉండండి. మేము ఎప్పుడు ఎక్కడ ఉంటామో మాకే తెలియదు. ఉండడానికి 2 రూములు ఉంటే చాలు. అర్థమైందా? దేవుని కొరకు మీ హృదయాలను తెరవండి. నాకెవరు ఏం చెప్పలేదు ఇక్కడ, నేను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి చెప్తున్నా. సహోదరి మమత హార్ట్ అటాక్ వచ్చినా కూడా లొంగిపోలేదు. నేను లొంగనని చెప్పు. నేను సైతానికి లొంగను. ఆమేన్. వాడే మనకు లొంగాలి. ఏమంటాడు? అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఆమేన్. ఎదిరించాలా? లోబడాలా? లోబడిపోతున్నారు. ఆయనకి వెళ్ళి చెప్తాను. ఏదైనా స్తోత్రం, ఏం చేసినా స్తోత్రం. దానియేలు స్నేహితులు ఒకటే మాట అన్నారు, ఏది జరిగినా మా దేవుడు ఉన్నాడు, మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినా పర్వాలేదు. వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు?
పరలోకాన్ని చూస్తున్నారు. హల్లెలూయా. పరలోకంలో నివసించేటువంటి ఆ జీవితాన్ని చూస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పరలోకపు జీవితాన్ని ఎప్పుడైతే నీ అనగా నీ ఆత్మ జ్ఞానంతో నువ్వు చూడగలుగుతావో ఇవన్నీ నథింగ్ అనిపిస్తాయి. బైబిల్లో నుంచి లోకాన్ని చూస్తే లోకం నథింగ్. లోకంలో నుంచి బైబిల్ని చూస్తే బైబిల్ ఏం అర్థం కాదు. లోక సంబంధంగా లోకాన్ని సృష్టించిన వాడి యొక్క మాటలను పట్టుకుని నువ్వు లోకాన్ని చూస్తే ఈ లోకం నథింగ్ మనకు లోపడుతుంది. సృష్టి ఆయనకు లోపడుతుంది, మనకి లోపడుతుంది, దాని బిడ్డలమైన మనకు లోపడుతుంది. ఎప్పుడు మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు లోపడుతుందా లేదా? హల్లెలూయా. లోపడుతుంది అంతే, దానికి ప్రశ్న లేదు, ఇంకా ఎదురు లేదు. ఇంకా దేవుడు లోపడేలాగా చేస్తాడు నీకు. దెయ్యములు లోపడుతున్నాయని మీరు ఆశ్చర్యపోతుంటాడు యేసు ప్రభువు శిష్యులతోటి. నాకంటే ఎక్కువ కార్యాలు మీరు చేస్తారంట. శిష్యులతో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట ఈ అద్భుతాలు కాదు, మీరు ఉపవాస ప్రార్థన చేస్తే నాకంటే ఎక్కువగా. అపోస్తలుల నీడ పడితేనే స్వస్థ వచ్చింది. అర్థమైంది? సేవకులు నిజమైనటువంటి సేవకురాలు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతాడు. ఎప్పుడు మన హృదయాలు ఆయన వైపు మీరు నా తట్టు తిరిగిన తిరిగితే పట్టుదల కలిగి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనమును చూచి తిని 10వ వచనం చదువు. అప్పుడప్పుడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులు నేల మోపి నన్ను నిలబెట్టి దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. ఇప్పుడు దానియేలు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ గొప్ప దర్శనం పొందిన మోకరించి మోకాళ్ళలోని అంటే ఏదో కుర్చీలు అటు ఇలా యాక్షన్ చేయడం కాదు, రియల్ గా మోకాళ్ళలోని మోకరించినోడు సాష్టాంగ నమస్కారం చేస్తే నేల మట్టుకు వంగి మోకరించి దేవుడి సన్నిధిలో కూర్చుని రోదన చేస్తూ ఉన్నాడు. ఆ రోదనకు దేవుని యొక్క సింహాసనం కదిలించబడింది. దేవుని యొక్క నుండి దూత దిగి వచ్చి మాట్లాడుతున్నాడు దాని యొక్క. దేవుని సింహాసనం కదిలించగలగాలి నీ కన్నీళ్ళు. జీవన కుమారి కన్నీళ్లు విడుము, రోదనము చేయు స్త్రీలను పిలువనప్పుడు అంటాడు. రోదనము చేయు స్త్రీలు కావాలి. హృదయాంతరంగా నుంచి దేవునికి మొరపెట్టగలిగిన వాళ్ళు కావాలి. స్త్రీలే కాదు, పురుషులు కూడా కావాలి. అందుకే స్త్రీలు ఎక్కువ ఉన్నారు చర్చిలో, పురుషులు తక్కువైపోతున్నారు. ఈ భర్త ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడ ఉన్నాడు, మీకు ఎందుకులే పాస్టర్ గారు, నీ భర్త కోసం కన్నీళ్ళు వీడు. ఎంతైనా వీడు మారడండి, వీడి బ్రతికే అంత నువ్వే డిసైడ్ చేస్తున్నావు. దేవుని వదిలిపెట్టట్లేదు కదా, వీడు మారడం నువ్వు డిసైడ్ చేస్తున్నావు. ఇంకా దేవుడు ఏం కార్యం చేస్తాడు? వాడు అంతేనండి. కావిడ అంటుంది బాధ కలిగింది, భర్తను బట్టి వాడు అంటుంది అయ్యో తండ్రి. మారడం ఈవిడే డిసైడ్ చేస్తుంది, మళ్ళీ ప్రార్థనకు వస్తుంది. ఆ చచ్చినోడు మారేలాగా ప్రార్థన చేయంటుంది. చచ్చినోడు ఎలా మాట్లాడు? చచ్చాడు పోయాడు. ఆత్మలో చనిపోయినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఆత్మలో జీవించిన వాళ్ళతో మారతాడంతే, మారతాడు. ఆ దేవునికి అసాధ్యమైన ఏమి లేదని కన్నీళ్ళు గురించి ప్రార్థన చేస్తే దేవుడు నీ కుటుంబ స్థితిని మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు. మా టీచర్ గారు నువ్వు మారేవంటే ఎవడైనా మారుతాడు రా. ఆమె మారుతాడు, దేవుడు మారుస్తాడు. దేవునికి అసాధ్యమైన ఏమీ లేదు. ఆమేన్. దేవుడు దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడుతుని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమని అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకొచ్చు నిలబడితిని. ఎంత ప్రార్థన చేసే దానియేలే దేవుని దూత ముందు ఒడిగిపోతున్నాడు.
దానియేలు బానిసత్వంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి లోబడి ఉన్నాడు. దేవునికి లోబడి ఉన్నాడు. మమ్మల్ని బానిసలుగా అప్పచెప్పాడు దేవుడు. ఇంకెందుకు దేవుడు అనలేదు. చిన్న కష్టం వస్తేనే దేవుడు వదిలిపెట్టి ఎటో పరిగెడుతున్నారు అందరూ. ఎక్కడికి పరిగెట్టక్కర్లా. నీ కష్టాన్ని తీర్చేవాడు, నీ బాధను తీర్చేవాడు, నిన్ను ఆదరించేవాడు నీకు భర్తగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఆదరించి నిన్ను లేవనెత్తడానికి స్వరక్తాన్ని కలువరిసిన వల్ల కాల్చినటువంటి యేసుక్రీస్తు తప్ప నిన్ను ఎవడు ఆదరించలేదు. ఆమేన్. ఇట్స్ పెయిడ్ ఎవ్రీథింగ్. ఎలా చెల్లించబడిందంటే ఎలా చెల్లించబడింది. ఇట్స్ పెయిడ్. యేసు ప్రభువు శుక్రవారం చనిపోయాడు. ఎందుకు వచ్చి సమాధిలో పెట్టారు, మనకెందుకు లేని చాలా మంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది వదిలిపెట్టలేదు. సమాధి, ఖాళీ సమాధి చూడడం వరకు వెళ్ళారు. అందుట్లో ఆ స్త్రీ ఉంది. ఆమె ఆ స్త్రీ ద్వారా, మొట్టమొదటి స్త్రీ ద్వారా పాపం వస్తే అదే ఈ స్త్రీ ద్వారా పునరుద్ధానం చూసే కృప కలిగింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా స్త్రీలో పాపం చేశారు మొట్టమొదటిగా, కాబట్టి స్త్రీయో పాపం చేసిందంటే పాస్టర్ గారు చెప్పారు పునరుద్ధానం కూడా స్త్రీయే చూసిందని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ చనిపోవడానికి కారణం స్త్రీ, ఆత్మ సజీవుడిగా వచ్చినటువంటి యేసు ప్రభువుని కారణం చూడటానికి స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది పాస్టర్లు స్త్రీలు కింద వస్తూ ప్రార్థన చేస్తారు. ఆమె చెప్తారు వాక్యం. మొట్టమొదటిగా అమ్మ పాపం చేసింది ఈ మొదలెడతారు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? పునరుద్ధానం చేసింది. పునరుద్ధానపు యేసయ్యను చూడగలిగింది. దేవుడికి స్తోత్రం. దేవుడు మన పొరపాట్లను క్షమిస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు, మన అవిధేయతను క్షమిస్తాడు. క్షమించి తన ఆత్మ చేత సాక్షాత్కారమై మనకి జీవాన్ని చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు దానియేలు? దానియేలు నీవు భయపడకము, నీవు తెలుసుకున్నవరని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఏం అప్పగించుకున్నాడు దానియేలు? తన మనస్సును అప్పగించుకున్నాడు, తన హృదయాన్ని అప్పగించుకున్నాడు, తన శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నారా? అప్పగించుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. అది కూడా డౌట్ మీకు. అయ్యా, స్తోత్రం చెప్పండి. అప్పగించుకోకపోతే ఎక్కడో సినిమాల్లో ఉండేవాళ్ళు. అప్పగించుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవదాస్ గారు అంతేనా? ఈయనకి ఏం చెప్తే ఏది భయం, ఏమంటారో పాస్టర్ గారు ధైర్యంగా చెప్పడం ఏదో ఒకటి. దేవునికి స్తోత్రం. అప్పగించుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. మీ హృదయాన్ని అప్పగించుకున్నారు, మీ శరీరాన్ని అప్పగించుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. మీ ఆత్మను దేవుని ఆత్మతో అనుసంధానం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. సమస్తము అప్పగించబడింది. సమస్తము ఆయన అప్పగించాడు. ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నాము. మన హృదయాల్లో మనసులో ఆయన ముద్రించుకున్నాము కనుకనే ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. డౌట్ ఏం పడక్కర్లేదు. నేనేమన్నా మిమ్మల్ని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్ను నీవు తగ్గించుకొని, లేకపోతే సిద్ధపాటు ఎప్పుడు వస్తుంది? సిద్ధపాటు దినం ఇది, అవునా? సిద్ధపాటు దినం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ప్రభు బల్లలో పాల్గొనాలంటే సిద్ధపడి ఉండాలి. హృదయాన్ని సిద్ధపరచుకున్నావా? శుద్ధి చేసుకున్నావా? హృదయాంతరంగంలో ప్రభువుని ప్రతిష్ఠించుకున్నావా? ఆ ప్రతిష్ఠ కలిగి ఉన్నాడు కాబట్టి దూత పంపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు తెలుసుకొనవలనని నీ మనసు అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని. ఈయన తగ్గించుకున్నాడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఈయన మొరపెడుతున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. కానీ సమాధానం రాకుండా ఇతడు అడ్డుపడుతున్నాడు. నన్ను ఎదురించను. ఎంత ప్రార్థన చేస్తున్నామండి, దేవుడు ఎందుకో ఆలకించట్లేదు.
ఆ సాతానుని ఎదిరించగలిగినటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగాలి. పరిశుద్ధాత్మ హృదయంతో నింపబడి, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపబడి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు పారసికుల రాజు కాదు, లేకపోతే ఇంకొకటి కాదు, ఎవడో ఆపలేడు. దూత నీ దగ్గరకు వస్తుంది, ఆ దూతను పంపుతాడు దేవుడు. ఆ దూత ద్వారా వరం చేసేటప్పుడు గావడం చేస్తూ అక్కడున్న ఆ పట్టణ ప్రజలను భ్రాంతి పరుచుతున్నాడు. కానీ నిజమైన సేవకుడు ఫిలిప్ వచ్చాడు అక్కడికి. ఫిలిప్ వచ్చి ప్రార్థించినప్పుడు యేసు క్రీస్తు వారిని గురించి ప్రకటించినప్పుడు హల్లెలూయా, అక్కడ ఉన్నటువంటి పట్టణందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషము కలిగెను. అంతకుముందు ఏముంది, అమ్మ బాబా వీడెవడో బాబాని విభ్రాంతి పరుచుచుండేదని ఉంటది అక్కడ. అది కూర్చోబెట్టు, అది ఎవడ పిల్లడు, అది కూర్చోబెట్టు. హల్లెలూయా. విభ్రాంతి పరుస్తుంటే భయపడ్డారు వాళ్ళు భయపడితే అక్కడికి ఫిలిప్ వచ్చినప్పుడు ఏం కలిగింది, ఆ పండుగ ఆ పట్టణంలో ఫిలిప్ యేసు క్రీస్తుని గూర్చి ఆయన నామమును గూర్చి ఆయన రాజ్యమును గూర్చి హల్లెలూయా. నేను చదువుతున్నాను 8వ అధ్యాయము చదువు. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేసి వాడి సంగతి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండెను. వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి ఏం చేశాడు, అంతకు ముందేమో నేనే గొప్ప రే నేను నా వైపే చూడండి అన్నాడు. ఫిలిప్పు రాగానే అక్కడ ఏం జరిగింది, స్వస్థతలు జరిగాయి. పక్షవాయువు కలిగారు, స్వస్థపడ్డారు. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను. వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుని సేవకుడి వైపు, దేవుని సేవకుడు చెప్పిన సువార్త వైపు ఏక మనస్సుతో లక్ష్యముంచగా, ఆమేన్, ఏక మనస్సుతో లక్ష్యముంచగా ఏమన్నది అక్కడ, ఏమన్నా చదువమ్మా 8వ అధ్యాయము. ఏక మనస్సుతో లక్ష్యము, వారతని మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి 6వ వచనం చూడండి. ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనస్సు. దానియేలు ఏం చేశాడు, తన మనస్సును దేవుని వైపు నిలిపాడు. అది పాత నిబంధన గ్రంథం అండి. కొత్త నిబంధనలు ఎక్కడుందండి, ఇక్కడ ఉంది. ఏక మనస్సుతోటి దేవుని వైపు వాళ్ళ మనస్సును నిలిపితే జనులు, ఇక్కడ ప్రవక్త కాదు, సేవకుడు కాదు, జనులు సేవకుడి యొక్క మాట విని ఆ మాట మీద లక్ష్యం ఉంచితే, ఏక మనస్సు కలిగి ఆయన మీద లక్ష్యం ఉంచితే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని అనేకులకు పట్టిన అపవిత్రాత్మ కేకలు వచ్చి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగిలిన చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెల్లవారుజాము 4 గంటలు లేచి పరిగెట్టుకు వచ్చాను. ఎవరు లేరు ఇక్కడ. దేవదాసు కూడా రెడీ అవ్వలేదు నేను. దేవునికి స్తోత్రం. ఈ పిల్లలు కూడా లేగలా ఇంకా. అప్పుడే లేచి ప్రైజులు అవడానికి లేడం పెద్దది. ఎందుకు ఈ భారం? ఒక ఆవిడ అన్నాడు, ఛత్తీస్గఢ్ లో ఒక సేవకుడు ఉంటే ఫస్ట్ వాడికి ఒక 200 మంది సంఘం ఉండేది, ఇప్పుడు 1000 మంది అయ్యారు. 5 సార్లు వెళ్తే 5 నెలలు 1000 మంది జాయిన్ అయ్యారు. దేవునికి స్తోత్రం. అక్టోబర్ 8వ తారీఖు యానివర్సరీ ఉంది, ఇంకొక 500 మంది జాయిన్ అవుతారు అంటున్నాడు. దెయ్యాలు భూతాలు అన్ని ఆ ట్రైబల్ ఏరియాస్ లో మాత్రమే అయిపోయింది. చర్చి ఇది కాదు సరిపోదని చెప్పి నేను ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం చెప్పా. వాళ్ళు నమ్మలేదు.
ఇప్పుడు చచ్చిపోయి గారు స్థలం కోసం ప్రార్థన చేయడం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటే మాట అన్నాడు ఎలీషా. వాళ్ళందరూ కూడా అశ్షూరీయులందరూ కూడా గుమ్ముకూడారు, అందరూ వచ్చేసారు ప్రవక్త శిష్యుడిని చంపడానికి. వీడు భయపడిపోతాడికి అయ్యో వాళ్ళందరూ వచ్చేసారు, మనం ఎలా చచ్చిపోతామని. అరే నువ్వు ఉండరా బాబు అంటే ఉన్నట్లో వాడు కంగారు వచ్చేస్తుంది. తెలుసా దేవుని కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? అది కనబడదు, కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి. దేవుడు ఏమి సిద్ధపరిచాడో సిద్ధపరిచిన వాటిని పొందుకోవడానికి మనం సిద్ధంగా లేము. మీరు ఏమైనా అనుకోండి, అన్ని సిద్ధపరిచాడు. ఆదాము అవలు పుట్టక ముందే సిద్ధపరిచాడు ఇవన్నీ. అవునా? లేకపోతే ఈరోజు మన తాత పుట్టాడని, మా ముత్తాత పుట్టాడని సూర్యపేట తయారు చేశాడు దేవుడు. ఆదాము కూడా ఈ భూమి మీదకి రాకముందే భూమిని సృజించాడు దేవుడు. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటులో జీవించడానికి నువ్వు సిద్ధపడున్నావా? అడగొద్దు. అదృష్టం అని అండి, అదృష్టం లేదు, ఏమీ లేదు, కృప. అదృష్టం అనే మాట వాడద్దు. అదృష్టం ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది. ఒకడు అన్నాడు నీ కారు పోయింది, నీకు ఆశీర్వాదం పోయింది. కారు ఏమో ఆశీర్వాదం, కారు ఆశీర్వాదమా? ఇల్లు ఆశీర్వాదమా? భూకంపం వచ్చింది, ఇల్లు పోద్ది. కానీ భూమి కదిలను, భూమి పునాదులు కదిలను. ఆయన కృప మనల్ని విడిచిపోదు, ఆయన ఆశీర్వాదం మనల్ని విడిచిపోదు. ఆమె హల్లెలూయా. పర్వతములు కదిలేను, 10,000 మంది నా పక్కన కూలినను ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు దావీదు. నీవు ఆయన తట్టు తిరిగితే, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం. యెషయా గ్రంథం 22:2. యెషయా గ్రంథం 22:2. ముందుగా ఒకసారి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం చూడమ్మా. 8వ అధ్యాయము 37వ వచనం. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించునని ఉత్తరం ఇచ్చాను. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఫిలిప్పును నపుంసకుడు ఇద్దరు నీడల్లోని దిగిరి అందరు ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. వారు నీడల్లో నుండి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. దేవుని ఆత్మతో నడిపించబడే సేవకుడు సేవకురాల్ని దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. మీరు మళ్ళు నా తట్టు తిరిగిన ఎడల, మీరు దేవుని తట్టు తిరిగిన ఎడల దేవుడు ఏం చేస్తాడు? మన తట్టు తిరుగుతాడు. ఆయన ఎప్పుడు తిరిగే ఉన్నాడు. లోపడిన వాళ్ళని జనుల వైపు దినమెల్లా నా చేతులు చేస్తున్నాను తిరిగే ఉన్నాడు, తిరిగే ఉన్నాడు. మనమే అటు ఇటు తిరుగుతాం. కాసేపు అటు, కాసేపు ఇటు, కాసేపు లోకం, కాసేపు కుటుంబం, కాసేపు ఇంకెవరో. అటు ఇటు తిరగొద్దు. తిన్నగా దేవుని వైపు చూడు, తిన్నగా దేవుని సింహాసనం వైపు చూడు. ఆ సింహాసనం దగ్గర రక్షణ ఉన్నది. మొట్టమొదటిగా రక్షణ అంటే ఏదైనా సరే, దేనిలో ఉన్నా సరే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎటువంటి స్థితి అయినా సరే లాగి ఆ నరక కోపం ప్రాణం ఇచ్చినటువంటి రక్షకుని వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? ఇశ్రాయేలులారా మీరు ఏమన్నారు సమయాలు? ఇశ్రాయేలులారా మీరు దేవుని తట్టు తిరగండి, మీ హృదయాలను అప్పగించండి, నిరీక్షణ కోల్పోకుండా. దానియేలు ఏ విధంగా బానిసగా ఉన్నా సరే నిరీక్షణ కోల్పోకుండా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అప్పగించుకోకపోతే ఎవరని నీ కాపాడలేడు, నన్ను కాపాడలేడు, నిన్ను కాపాడలేడు. వాస్తవం ఇది. ఆమేన్. దేవునికి నీ హృదయాంతరంగం నుంచి నువ్వు స్తుతులు చెల్లించి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోగలిగితే, ఒక తీర్మానం నువ్వు చేసుకోగలిగితే, హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. 5:4 చూడు.
5:4 దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి మంతుడైన యేసు క్రీస్తు వారి కొరకు నువ్వు దుఃఖపడితే, ఆకలి దప్పులు గని ఉంటే నువ్వు ఓదార్చబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు లేపబడతావు. నీ ముఖము ఎప్పుడు కూడా సిగ్గుపడదు, వారి ముఖములు లజ్జింపకపోవును గాక. ఆమె మీ కుటుంబాల్లో సంతోషము కలుగును గాక, సమాధానం కలుగును గాక. చివరిగా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా. హల్లెలూయా. ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూడు. అందుకు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి, ఇక్కడ చూడండి ఒక్క నిమిషం ఆగుతుంది. అని ఏమన్నాడు? ఆయన నిన్ను ప్రేమించి, మనం ప్రేమించడం కాదు, ఆయన మనలను ప్రేమించి మనలను అత్యంత ప్రమాణము చేసిన దేశమును, నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ స్వాస్థ్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఆమేన్. ఆయన దీవించేవాడా చెప్పించేవాడా? దీవుని కావాలా శాపం కావాలా? దీవుని కావాలంటే దేవునితో ఉండండి. అదే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే 4వ వచనం, అందుకు ఆయన మనుషుడు ఒట్టు వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినగా. నేను సైతాన్ గడు వచ్చి యేసు ప్రభువుని వేధిస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆయన అరణ్యంలో నుండి వచ్చినప్పుడు వేధిస్తూ ఉంటే యేసు ప్రభువు ఒకటే మాట చెప్పారు, నేను దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వల్ల నన్ను జీవిస్తాను. అబ్బా రొట్టె తింటే బాగుండు, అబ్బా చికెన్ తింటే బాగుండు, అబ్బా మటన్ తింటే బాగుండు, ఇదే ఆలోచన. ఇంకా మామూలుగా ఉన్నప్పుడు నాకు అంటారు, తినరు. జీసస్ యేసయ్యా. శోధన అంటే ఏంటో అదే మరి. ఏదో శోధన అంటే ఏదో బండ్లు వచ్చి నీ మీద పట్టం కాదు. అర్థమైందా? మనస్సుని తప్పించేస్తున్నాడు సైతాను, మైండ్ గేమ్ ఆడుతున్నాడు సైతాను. నిన్ను ఏదో ఒక విధంగా దేవుని దగ్గర నుంచి లాక్కుని వెళ్ళిపోవడం చూస్తున్నాడు సైతాను. కానీ దేవుని ఆత్మ చేత మీరు ముద్రింపబడ్డారు. అనువైన కలువరి శిలువ రక్తము చేత, యేసు క్రీస్తు వారి రక్తము చేత మీరు ముద్రపడబడ్డారు. సాతాను దొంగలించలేడు. దేవునికి స్తోత్రం. సాతాను వల్ల కాదు, ఆ రక్తాన్ని ఎదురించడానికి యేసు రక్తములో నాకు స్వచ్ఛత ఉన్నది. ఇంకేన్నైతే ఎప్పుడు అని చెప్పుకోండి. సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఎన్ని కావాలండి చెప్పుకోవడం. యేసు రక్తం చెప్పడం నాకు ఆశీర్వాదం ఉన్నదంటాం. యేసు రక్తం చెప్పడం పరీక్షల్లో విజయం ఉందంటాం. పిల్లలు చెప్పరా? యేసు రక్తం చెప్పు, నా పరీక్షల్లో నాకు విజయం. ఆమేన్. హల్లెలూయా. ఇక అన్ని చెప్పవచ్చు. అంత కృపిచ్చాడు దేవుడు మనకి. మనం ఆయన వైపు మళ్ళుకుంటే, ఆయన చిత్తానుసారంగా జీవిస్తే. అందరూ ఒక్కసారి తప్పు తిరిగిన అంటున్నాడు దేవుడు. ఆయన తప్పు మనం తిరిగితే, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనం తీర్మానం చేసుకుంటే, హల్లెలూయా. ఎవరి వైపు చూడొద్దు, నా వైపు చూడొద్దు, ఇంకొకరి వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడండి. దేవుడు సహాయం చేసి, దేవా నీ తట్టు మేము తిరుగుతున్నాము, దేవా నీ సహాయం కొరకు వచ్చి ఉన్నాము. నీ సహాయం మాకు కలుగుని గాక, నీ కృప మాకు కలుగుని గాక, నీ సన్నిధి మాకు తోడుగా ఉండను గాక. పిలుపు ఓడినప్పుడు ఆ తాంత్రికుడు వాడు కూడా దేవుని వైపు తిరిగాడు. మనమే దేవుని వైపు తిరగకుండా వీపులు చూపిస్తున్నాం. వీపులు మీరు వారు నా తప్పు తమ మగవాళ్ళు తిప్పుగా వీపులనే తిప్పారని బాధపడుతున్నాడు దేవుడు. దేవుని బాధ పెట్టి, దేవుడిని దుఃఖ పెట్టి మనం ఏమి చేయలేం. దేవా సహాయం చేయి, దేవా సహాయం చేయి, దేవా మాకు సహాయం చేయము, దేవా మేము మీతో
చూచినట్లుగా సహాయం చేయండి. ఈ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉండగాక. చెప్పండి, ఆమె చెప్పండి. ఒకసారి దైవజనులను దేవదాసు గారిని మమతాని దైవజనులు ఇద్దరిని ఆయన ఆశీర్వదించి నడిపించును గాక, బలపరచును గాక. మిమ్మలను మీ కుటుంబములను మీకున్న సమస్తమును ఆయన ఆశీర్వదించును గాక, బలపరిచి నడిపించును గాక. యేసు రక్తమునకే జయము కలుగును గాక. యేసు క్రీస్తు వారి నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో మీకు ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దయతో కూర్చోండి. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు దేవదాస్ గారికి, అమ్మగారికి, మీ అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మనకు ఆశీర్వాదాన్ని మన మధ్యకు నడిపించి మనకు చక్కని వర్తమానమును మన కుటుంబాలకు మన జీవితాలకు దీవెనకరమైన మరి వాక్యమును అందించి మనల్ని బలపరిచిన అన్నను బట్టి నేను ఎంతగానో అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పక్షమున, కుటుంబ పక్షమున అన్నగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవ అన్నను అభినందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. We are very much delighted by your message and God's blessings also. Thank you so much. We never forgot you. అన్న ఎక్కడెక్కడికో వెళ్ళి మొన్నటి దినమంది జస్ట్ 4 days బ్యాక్ నార్త్ ఉత్తరాఖండ్ వెళ్ళి వచ్చారన్న. ఆయన ట్రావెలింగ్ అవన్నీ పెడతా ఉంటే చూస్తూ ఉంటాం. మరి అడవిలో నుంచి ప్రయాణం. ఇప్పుడు అన్నగారు చెప్పారు, అడవిలో ఏనుగులు, పులులు అడ్డం వస్తూ ఉంటాయి, కానీ ఏవి రాకుండా దేవుడు చక్కగా ఆ మధ్యకు వచ్చి మనల్ని నడిపించాడు. నిజంగా ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా దీవింపబడ్డామని నమ్ముతూ దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అన్నగారి కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. అన్న పరిచయం గురించి కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అనేక ప్రాంతాలు, దేశ విదేశాల్లో కూడా దేవుడు వాడుకుంటున్నాడు. అనేకమైన అద్భుత కార్యాలు అన్న ద్వారా పొందుకుంటున్న వారు అనేకులు ఉంటున్నారు. సాక్ష్యాన్ని వింటూ ఉన్నాం. కాబట్టి ఇంకా బలముగా రాబోయే రోజుల్లో ఇంకా దేవుని 11వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు సహోదరుడు దావీదు చదివి సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను.